జగన్మోహన్ రెడ్డిని ఒకనే జైలుకు పంపించారు. ఎందుకు పంపించారు? సోనియా గాంధీని ధిక్కరించినాడు. ఏంటి సోనియా గాంధీ గారికి అంత కోపం? ఏంటి ఆ ధిక్కారణ? ఏంటి ఏమన్నా కొంచెం మాట జరిగిందా? ఏమి జరగలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకు వంగలేదు. వంగేటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు. ఆవిడ భరించలేకపోయింది కాబట్టి ఈ రకమైనటువంటి కసి తీర్చుకున్నది. అంతకు మించి మరొకట్లేదు. ఓకే, అదే ఒరబడి కొనసాగుతుందా కాంగ్రెస్ పార్టీ? ఆ తర్వాత బెయిల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత సహాయం చేసింది. 1.5 సంవత్సరాలు జైల్లో ఉండి ఇక చట్టము కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో బెయిల్ వస్తే కూడా దానికి కూడా సోనియా గాంధీతో ములాఖాత్ అవ్వటం మూలంగా బెయిల్ వచ్చింది అని చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మరొకటి కాదు. కాబట్టి కేసులు కానీ ఇవి కానీ ఏం ప్రభావం చూపంటారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? అతను ఏ తప్పు చేయకుండా 1.5 సంవత్సరాల కాలం జైల్లో ఉన్నాడు.